హలో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తంలో ఇవాల్టి ఈ వీడియోలో తెలంగాణ రైతు భరోసా రైతు బంధు పేమెంట్ గురించి ఇప్పటికే ఆల్రెడీ 3 acres అబో 4 acres బిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ పేమెంట్ క్రియేట్ అయ్యి వాళ్ళ 4 ఎకరాల వరకు అయితే నేటి నుంచి మళ్ళీ 5 ఎకరాల వాళ్ళకి పేమెంట్ క్రియేట్ కాబోతాయి. దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ అంటే మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, మొత్తానికి నిన్న ప్రభుత్వం ఒక 500 కోట్లను రిలీజ్ చేసింది. అందులో నిన్న ఒక్కరోజే 200 కోట్ల రూపాయలను చెల్లించడం జరిగింది. దాంతో 3 ఎకరాల పై చిలుకున్నటువంటి వాళ్లకు, 3 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్లకు, మొత్తానికి 4 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళందరికీ రైతు భరోసా పేమెంట్ చేరినట్టుగా సమాచారం అనేది ఆయా జిల్లాల నుంచి అందరూ కూడా పేమెంట్ క్రియేట్ అయిన కొద్ది ఫార్మర్స్ కూడా అప్డేట్ అందిస్తూ ఉన్నారు. అలాగే ఇవాటి నుంచి మొత్తానికి రైతు భరోసా పేమెంట్ 5 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకి ఎకరాకి 6,000 చొప్పున 30,000 రూపీస్ అంటే 6,30,000 రూపాయలు అంటే 30 కాబట్టి ఏకంగా 5 ఎకరాల ల్యాండ్ ఉన్నటువంటి ఫార్మర్స్ కి మొత్తానికి 30,000 రూపీస్ ఒకేసారి అకౌంట్ లో క్రెడిట్ కాబోతున్నాయి. అది కూడా మార్చ్ 31 లోగానే ప్రభుత్వం జమ చేస్తామని చెప్పేసి ప్రజలకు హామీ ఇచ్చింది. ఆ హామీ మేరకు ఆల్రెడీ ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. అది నిధులను కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో డబ్బులు రావడం కాస్త ఒకరోజు అటు ఇటు ఆలస్యం కావచ్చు. మొత్తానికి పేమెంట్ రాని వాళ్లకు అంటే 5 ఎకరాల పొలం ఉండి కూడా వ్యవసాయానికి యోగ్యమైనటువంటి భూమి ఉండి కూడా చాలా మందికి 5 acres వరకు నిజానికి రైతు భరోసా పేమెంట్ రాలేవు. ఆ పేమెంట్ క్రెడిట్ అవుతున్నాయి. ఏ ఒక్కరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మొత్తానికి 5 acres ల్యాండ్ ఉన్నటువంటి వాళ్ళందరికీ రేపటి నుంచి యథావిధిగా అకౌంట్ లో నగదు జమ కాబోతున్నాయి. మొత్తానికి 4 ఎకరాల వరకు అయితే సంపూర్తిగా ఇవాళ చాలా మందికి క్రెడిట్ కావడం జరిగింది. కావాలంటే ప్రూఫ్స్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు వీడియో కింద చాలా మంది ఫార్మర్లకు సంబంధించి అప్డేట్స్ లింక్ రూపంలో ఇవ్వడం జరిగింది. తర్వాత నెక్స్ట్ 6, 7, 8, 9 ఎకరాలకు ఎప్పుడు వస్తాయంటే ఏప్రిల్ మాసంలో లేదా ఏప్రిల్ చివరి వారం కల్లా వచ్చేటువంటి ఛాన్స్ కనబడతా ఉంది ప్రభుత్వం చెప్పినటువంటి సమాధానం ప్రకారం. ఇక రుణమాఫీ గురించి మాట్లాడితే రుణమాఫీ 2 lakhs అబోవ్ ఉన్నటువంటి వాళ్ళకి చేసే ఛాన్స్ లేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గట్టిగా అసెంబ్లీ సాక్షిగా చెప్పేశారు. కాబట్టి దానిపైన చాలా మంది మిత్రులు రైతులు చాలా మంది ప్రభుత్వంతో కొట్లాడుతున్నారు. చాలా రకాలుగా ధర్నాలు చేస్తున్నారు, రాస్తారోకోలు చేస్తున్నారు. అది వేరే సంగతి. కానీ మొత్తానికి రైతు భరోసా పేమెంట్ మాత్రం 5 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకి ఒక 2-3 రోజులు అందరికీ క్రెడిట్ కాబోతున్నాయి. ఒక 2 రోజుల్లోనే అందరి ఖాతాలు నగదు జమ అయితే కావడం జరుగుతుంది. ఓకేనా? దీనికి సంబంధించి మీకు ఇంకా ఏదైనా డౌట్స్ కావచ్చు, సలహాలు కావచ్చు, సూచనలు తెలియజేయండి. అండ్ ఈ వీడియో మాత్రం ఒక 10 మందికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి. సదా మీ సేవలో ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.